ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈ సీజన్ అద్యంతం విశేషంగా రాణించిన ఆ జట్టు తుది సమరంలో ఒత్తిడికి లోనే ఆర్సీబీకి తల వంచింది. ఈ సీజన్లోనే పంజాబ్ పగ్గాలు చేపట్టిన శ్రేయాస్ ఆ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగతంగానూ రాణించి సహచరులకు మార్గదర్శకంగా నిలిచాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ సీజన్ లో పంజాబ్ టైటిల్ గెలవకపోయినప్పటికీ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా 100% మార్కులు సాధించాడు. ఈ సీజన్ తో కెప్టెన్ గా శ్రేయాస్ ఇమేజ్ నింగికి ఎగసింది. ఐపీఎల్ చరిత్రలో 3 సార్లు 3 వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్ లో వాడిన శ్రేయాస్ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరగడం మరో విశేషం. శ్రేయాస్ ప్రస్తుతం ఒక రోజు యాడ్ లో నటిస్తే 1.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. శ్రేయాస్ ఫీజు త్వరలోనే మరింత పెరుగుతుందని అతని ఎండార్స్మెంట్ వ్యవహారాల్లో చూసే నిఖిల్ బార్డియా తెలిపారు. నిఖిల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని రైస్ వరల్డ్ వైడ్ కు అధిపతిగా ఉన్నాడు. ఐపీఎల్ 2025లో విజయవంతమైన కెప్టెన్సీ శ్రేయాస్ కు 4-5 భారీ ఒప్పందాలు తెచ్చిపెడుతుందని నిఖిల్ అన్నారు. దీంతో శ్రేయాస్ బ్రాండ్ విలువ 20-25% పెరుగుతుందని అంచనా వేశారు. అయ్యర్ ప్రస్తుతం నైక్, డ్రీమ్ 11, ఇన్క్రెడ్ ఫైనాన్స్ వంటి బ్రాండులతో స్వల్పకాలిక నాన్ ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. ఐపీఎల్ 2025 ప్రదర్శన తర్వాత శ్రేయాస్ కు ఆడియో పురుషుల గ్రూమింగ్ బ్రాండులు, ప్రోటీన్ సప్లిమెంట్ బ్రాండులు, సువాసన సంస్థల నుండి విచారణలు వస్తున్నాయి. శ్రేయాస్ తో ఎండార్స్మెంట్ ఒప్పందాలకు డిమాండ్ పెరిగినప్పటికీ ఏజెన్సీ ఫీజులు పెంచాలని యోచించడం లేదని నిఖిల్ తెలిపారు. శ్రేయాస్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ లో 17 మ్యాచ్ల్లో 50.33 సగటుతో 604 పరుగులు చేసి పంజాబ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రేయాస్ ఒత్తిడిని తట్టుకొని 41 బంతుల్లో 8 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా పంజాబ్ ఆ మ్యాచ్ లో విజయం సాధించి 11 ఏళ్ల తర్వాత ఫైనల్ కు చేరింది. వ్యక్తిగతంగా శ్రేయాస్ కు ఇది వరుసగా రెండో ఫైనల్. గత సీజన్ లో శ్రేయాస్ కేకేఆర్ ను ఫైనల్ కు చేర్చడమే కాకుండా ఛాంపియన్ గా నిలబెట్టింది. గతేడాది జరిగిన మెగా వేలంలో శ్రేయాస్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్ల ధర వెచ్చించి సొంతం చేసుకుంది. తద్వారా శ్రేయాస్ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అదే మెగా వేలంలో లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ ను 27 కోట్లకు దక్కించుకుంది. పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.